తెలంగాణలో పేదలకు 100% వైద్య సహాయం అందించాల్సిన అవసరం ఉందని అన్నారు సీఎం. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో సమగ్రమైన హెల్త్ పాలసీ తీసుకువస్తామని తెలిపారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై వస్తున్న డిమాండ్లపై సమగ్ర అధ్యయనం కోసం హై లెవెల్ కమిషన్ ని నియమిస్తామని ప్రకటించారు. ఈ రోజులో శాంతి భద్రత కంటే ట్రాఫిక్ నియంత్రణే అతిపెద్ద సవాలుగా మారిందని అన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని పోలీసులకు సూచించారు. సమాజంలో దివ్యాంగులు ఆత్మగౌరవంతో నిలబడేలా ప్రభుత్వం తరపున సహకారాలు అందిస్తుందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వానికి భారత ఆర్మీకి మధ్య నెలకొన్న సమస్యలు చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పెండింగ్ సమస్యల పరిష్కారానికి ఆర్మీ తరపున ప్రత్యేకంగా అధికారులను నియమించాలని కోరారు. ఈ వారం హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం అధ్యక్షతన సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్ జరిగింది. భారత సైన్యం తెలంగాణ సర్కార్ మధ్య పెండింగ్ లో ఉన్న భూమి, ఇతర పరిపాలనా సమస్యల సత్వర పరిష్కారంపై చర్చించారు. ప్రభుత్వం తరపున వివిధ విజ్ఞప్తులను ఆర్మీ ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చారు సీఎం. సదరన్ కమాండ్ సెంటర్ హెడ్ ఆఫీస్ ని హైదరాబాద్ కు మార్చి అంశాన్ని పరిశీలించాలని కోరారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 2 నుంచి 4 సైనిక్ స్కూళ్లను మంజూరు చేశారనే విషయాన్ని గుర్తు చేస్తూనే గత 10 ఏళ్లలో తెలంగాణకు ఒక్క సైనిక్ స్కూల్ కూడా మంజూరు చేయలేదని తెలిపారు. రాష్ట్రంలో తక్షణం సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని కోరారు. దేశ భద్రతకు సంబంధించిన అన్ని అంశాల్లో కేంద్రానికి, భారత సైన్యానికి సహకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే వికారాబాద్ దామగుండం దగ్గర లో ఫ్రీక్వెన్సీ నేవీ రాడార్ స్టేషన్ కు 3000 ఎకరాలు కేటాయించిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇవ్వనున్న 22 వస్తువుల కిట్ నాణ్యత విషయంలో రాజీ పడొద్దని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. వేసవి సెలవుల తరువాత పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే నాటికి విద్యార్థులకు కిట్ అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సంక్షేమ హాస్టళ్లు, స్కూల్ స్టూడెంట్స్ కి అందించే వస్తువులకు సంబంధించి సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ పై ఈ వారం సీఎం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల విషయంలో ఖర్చుకు వెనకాడొద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ నాణ్యత విషయంలో రాజీ పడొద్దని తెలిపారు. యూనిఫామ్, స్కూల్ బ్యాగ్, బెల్ట్, టై, షూస్, నోట్బుక్స్ తో కూడిన 22 వస్తువుల కిట్ ను విద్యార్థులకు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్ల పెండింగ్ బిల్లులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు భద్రతని అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా గుర్తించి ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ట్రాఫిక్ సమస్యను నియంత్రించడానికి టెక్నాలజీని వినియోగించుకోవాలని సూచించారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో జరిగిన అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ట్రాఫిక్ నియంత్రణ విషయంలో ఇక నుంచి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు భద్రతపై విద్యార్థుల్లో అవగాహన కల్పించడం, సిగ్నల్ వ్యవస్థను బలోపేతం చేయటం, రవాణా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన ఎజెండాగా సమగ్ర విధి విధానాలతో కొత్త చట్టం తేవాల్సిన అవసరం ఉందన్నారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనలపై చలాన్లు వేయటం, వాటిని కట్టేందుకు ఆఫర్లు ఇవ్వటం కరెక్ట్ కాదన్నారు. చలాన్ పడిన వెంటనే వాహనదారుల బ్యాంకు ఖాతా నుంచి ఆటోమేటిక్ గా డబ్బులు కట్టేయేలా బ్యాంకులతో సమన్వయం చేసుకునే ప్రణాళికలు చేయాలన్నారు సీఎం. పిల్లలకు వాహనాలిచ్చి ప్రమాదాలకు కారణమవుతున్న తల్లిదండ్రులపైన కేసులు నమోదు చేయాలన్నారు. స్పీడింగ్ తోని మీరు చలానాలు వేస్తున్నారు, కానీ సంవత్సరం అయిన తర్వాత డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నారు. దానివల్ల ఎలాగూ తగ్గిస్తారు కదా, మళ్ళీ చూద్దాంలే అన్న వ్యవస్థ ఈరోజు ఒక సమస్యగా. అందుకే పోలీస్ సిబ్బందికి, శాఖకు నేను సూచన చేస్తున్నా, ఈ చలాన్స్ వెయ్యడం అనేది వెయ్యకుంటేనే నియంత్రించి వాళ్ళకు అవగాహన కల్పించాలి. తప్పని పరిస్థితిలో ఎవరి మీదైనా చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి. మూడవది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ తోని డైరెక్ట్ గా డిపాజిట్ సింక్రనైజ్ చేయండి. ఎప్పుడు చాలానా పడితే ఆటోమేటిక్ గా వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళి డిడక్ట్ అయ్యి పోయే విధంగా ఈ రోజు బండి రిజిస్ట్రేషన్ కు వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి.
బ్యాంక్ అకౌంట్ను అటాచ్ చేయండి. ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో, ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో, ఏ బండికి అయితే చలానా పడుతుందో ఆటోమేటిక్గా ఆ యజమాని అకౌంట్లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాలజీని వాడుకోండి. ఒకప్పుడు శాంతి భద్రతలు ప్రధాన సమస్యగా ఉండేదని, ఇప్పుడు ట్రాఫిక్ నియంత్రణ అతి పెద్ద సవాల్గా మారిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ట్రాఫిక్ కంట్రోల్ చేసేందుకు గూగుల్ తో అవగాహన ఒప్పందం చేసుకున్నామన్నారు. సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ తో లింక్ చేయటమే కాకుండా మరింత అడ్వాన్స్డ్ టెక్నాలజీతో బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రణాళికను రూపొందించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి పోలీసు శాఖను అభినందించారు. మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై వస్తోన్న డిమాండ్లపై సమగ్ర అధ్యయనం కోసం సుప్రీంకోర్టు గాని, హైకోర్టు రిటైర్డ్ జడ్జితో గాని హై లెవెల్ కమిషన్ ని నియమిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. వివిధ రంగాల నిపుణులు, ఉన్నతాధికారులను కూడా కమిషన్ లో భాగం చేస్తామన్నారు. ఆ కమిషన్ వివిధ జిల్లాలు, ప్రాంతాల్లో పర్యటించి నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ తరహాలోని అధ్యయనం చేసి ప్రజాభిప్రాయాలను సేకరిస్తుందని తెలిపారు. ఆ కమిషన్ నివేదికను అసెంబ్లీ ముందు పెట్టి సమగ్రంగా చర్చించిన తరువాత రేషనలైజేషన్ కు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేస్తామన్నారు సీఎం. ఈ వారం సంక్రాంతి పండుగ కానుకగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు డిఏ విడుదలకు సంబంధించిన ఫైల్ పై సీఎం సంతకం చేశారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ రూపొందించిన 2026 డైరీ క్యాలెండర్ ఆవిష్కరణలో సీఎం జిల్లాల పునర్వ్యవస్థీకరణ గురించి మాట్లాడారు. సమాజంలో దివ్యాంగులు ఆత్మగౌరవంతో నిలబడేలా సహాయ సహకారాలు అందించడంలో ప్రభుత్వం మానవీయ కోణంలో పనిచేస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ వారం జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో దివ్యాంగులకు 50 కోట్ల విలువైన సహాయ ఉపకరణాలను పంపిణీ చేశారు. దివ్యాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం చేతుల మీదుగా రెట్రోఫిటెడ్ మోటరైజ్డ్ వాహనాలు, బ్యాటరీతో నడిచే 3-వీలర్ వాహనాలు, బ్యాటరీ వీల్ చైర్లు, ల్యాప్టాప్లు, వినికిడి యంత్రాలు, మొబైల్ ఫోన్లు, ఇతర పరికరాలను పంపిణీ చేశారు. దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసం కల్పించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీఎం చెప్పారు. పోటీ ప్రపంచంలో వెనుకబడ్డామన్న ఆలోచన రాకుండా అన్ని రంగాల్లో అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. విద్య, ఉద్యోగాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించటమే కాకుండా దివ్యాంగులను పెళ్లి చేసుకుంటే ఆర్థికంగా 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించామన్నారు. దివ్యాంగులు క్రీడల్లో రాణించేలా అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. పారా ఒలింపిక్స్ లో రాణించిన అమ్మాయికి ఉద్యోగం ఇచ్చామన్నారు. దివ్యాంగులు ఆత్మస్థైర్యం కోల్పోకుండా ప్రభుత్వం కల్పిస్తోన్న పథకాలను అందిపుచ్చుకోవాలన్నారు సీఎం. ఇదే వేదిక నుంచి బాల భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే దేశంలోనే తొలిసారిగా వయోవృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వమే కుటుంబ పెద్దగా మారి ప్రణాం పేరుతో డే కేర్ సెంటర్లను ప్రారంభించింది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారెవరైనా తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నట్లుగా ఫిర్యాదందితే ఉద్యోగస్తుల జీతాల్లోంచి 10 నుంచి 15% మేరకు కోత విధించి ఆ మొత్తాన్ని తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసేలా చట్టంలో మార్పు తేవాల్సిన అవసరం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎవరైనా తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం వహించి వాళ్లకు జీవనాధారం లేకుండా చేస్తే మీ జీతాలలో 10 నుంచి 15% కోత విధించి సరాసరి ఆ తల్లిదండ్రుల ఖాతాలలో ప్రతి నెల జీతము తల్లిదండ్రుల ఖాతాలకు పోయేటట్టు చట్టం తీసుకొస్తా అని చెప్పినా, రేపు జరగబోయే బడ్జెట్ సమావేశాలలో మా మిత్రులు దామోదర్ రాజనరసింహ గారు ఈ చట్టాన్ని ఏ విధంగా పొందుపరచాలనో, ఎవరైతే పిల్లలు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నారో తల్లిదండ్రులకు వాళ్ళ జీతాలలో కొంత ఇవ్వాలి. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను ఎంతో వైభవోపేతంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన సమ్మక్క సారలమ్మ మేడారం మహా జాతర బ్రోచర్ పోస్టర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు. ఇదే వారం అంతర్జాతీయ హాకీ ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్ 2026 పోస్టర్ ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.